గౌరవ 10వ వార్డు ప్రజలకు, ఓటర్ మహాశయులకు విజ్ఞప్తి. మేము మరొకసారి మీ ఆశీర్వాదం కోసం 10వ వార్డులో పోటీ చేయబోతున్నాం. క్రితంలో మీరు అవకాశం ఇస్తే మన వార్డును ఏ విధానంగా డెవలప్మెంట్ చేసుకున్నామో మీ అందరికీ తెలిసిన బిడ్డగా, మాకు క్రితంలో మీరు ఓటేస్తే ఆ ఓటును సద్వినియోగపరుస్తూ మన యొక్క వార్డును నర్సంపేట మున్సిపాలిటీలో ఆదర్శవంతమైన వార్డుగా మేము తీర్చిదిద్దడం జరిగింది. క్రితంలో మనకు ఉన్నటువంటి పలు సమస్యల మీద అవగాహన ఉన్న మీ బిడ్డగా మన యొక్క ఏరియాలో సీసీ రోడ్లు కానీ, డ్రైనేజ్ కానీ, పోచమ్మ ఆలయం డెవలప్మెంట్ కానీ, వరంగల్ రోడ్లో ఉన్న శ్మశాన వాటిక డెవలప్మెంట్ కానీ, హైటెన్షన్ వైర్స్ కానీ 11 kV, కొత్తగా ఏర్పడినటువంటి వివేకానంద కాలనీలో సీసీ రోడ్లు, డ్రైనేజెస్ మీద అవగాహన ఉండి, క్రితంలో మాజీ శాసనసభ్యులు పెద్ది సుదర్శన్ రెడ్డి గారి యొక్క ఆశీస్సులతో టఫెడ్కో నిధుల నుండి పూర్తి స్థాయిలో మేము సీసీ రోడ్లు పెట్టి టెండర్ రూపంలో టెండర్ కూడా వేయించి ఈరోజు అభివృద్ధి జరుగుతున్నది కూడా మీకు చూపెట్టడం జరిగింది. వరంగల్ రోడ్డు నుండి మనము నెక్కొండ రోడ్డు వరకు పోచమ్మ ఆలయం ముందున్న రోడ్డును కూడా మనము ఒక మంచి సద్భావంతో, మంచి ఆలోచనతో మన కాలనీ ఒక మోడల్ కాలనీగా ఉండాలని చెప్పి మేము ఆనాడు ఆ రోడ్డు టెండర్ రూపంకు పోయి అభివృద్ధి దశలో మన వార్డును దూసుకుపోవాలని ఒక విజన్తో రోడ్డు పెట్టడం జరిగింది, టెండర్ వేయడం జరిగింది. ఆ పనులు ఇప్పుడు మీ ముందు జరిపించి కూడా మీ ముందు నిలబెట్టడం జరిగింది, మీ కళ్ళ ముందు ఉన్నది. కాబట్టి మీరు అవకాశం ఇచ్చిన ప్రతిసారి మేము మన వార్డును ఒక విజన్తో డెవలప్మెంట్ చేసినాము. మరొకసారి మాకు అవకాశం ఇచ్చినట్టయితే పూర్తి స్థాయిలో వార్డును అద్భుతంగా డెవలప్మెంట్ చేసుకుంటూ మీ మనసులో, మీ మధ్యలో ఉన్న బిడ్డగా, మీ ఇండ్లలో నేను ఒక కుటుంబ సభ్యునిగా మెదులుతానని చెప్పి మాకు మంచి అవకాశం ఇచ్చి భారీ మెజార్టీతో కనుక గెలిపిస్తే పార్టీ నుండి కూడా మాకు ఇంకొక గౌరవం కల్పిస్తామని చెప్పేసి గౌరవ శాసనసభ్యులు, మాజీ శాసనసభ్యులు పెద్ది సుదర్శన్ రెడ్డి గారు మీ ముందు కూడా చెప్పడం జరిగినది. ఇలాంటి అవకాశాన్ని మన వార్డుకు కనుక దక్కినట్టయితే, మన వార్డుకు మీ ద్వారా అది పొందినట్టయితే మన వార్డు అభివృద్ధిలో ఎలాంటి ఆటంకం ఉండదు. ఏ గవర్నమెంట్ ఉన్నా, ఎవరున్నా కూడా అంతిమంగా అక్కడున్న నాయకుందే ఈ అభివృద్ధి చేసే ఆలోచన ఉంటుంది. కనుక దయచేసి మీరు మమ్మల్ని ఒక మెట్టెక్కిస్తే తద్వారా మన వార్డును పూర్తి స్థాయిలో డెవలప్మెంట్ చేయడమే కాకుండా మీ కుటుంబాలలో కూడా నేను మీకు ఒక కుటుంబ సభ్యునై మెదులుతానని చెప్పుకుంటూ పూర్తి స్థాయిలో మీకు హామీ ఇస్తున్నాం. కావున దయచేసి మీరు మా కారు గుర్తుపై ఓటు వేసి మళ్ళా మాకు ఒకసారి ఆశీర్వదించగలరని చెప్పి పేరు పేరున వినమ్రంగా విజ్ఞప్తి చేస్తున్నాం. జై తెలంగాణ. నాగిశెట్టి పద్మాప్రసాద్ గారు కారు గుర్తుపైన ఓటు వేసి గెలిపించగలరని చెప్పేసి ప్రతి ఒక్కరిని శిరస్సు వంచి కోరుతున్నాం. థ్యాంక్ యూ.